షలోం అలైకిం. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రియ దేశవాసులారా, మూలవాసులారా, దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు అన్నారు. అయితే ఈనాటి పరిస్థితి చూస్తుంటే దేశం అంటే మనుషులు కూడా కాదు, దేశం అంటే మతమోయ్ అనేటటువంటి భావానికి నేటి పాలకులు తీసుకుని వచ్చారు. రాజ్యాంగాన్ని తొలగిస్తామని బహిరంగ ప్రకటనలు ఇప్పటికే చేసేస్తున్నారు. మొదట లోయర్ క్యాడర్ మాట్లాడారు, తర్వాత అప్పర్ క్యాడర్ మాట్లాడారు, మొన్నటి రోజు క్యాబినెట్ మినిస్టర్ మాట్లాడాడు, నిన్నటి రోజు వడోదరాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ మీరు ఓపెన్గా ప్రకటనలు చేయకండి, రాజ్యాంగం తీసేస్తామని. మనం ఒకసారి అధికారంలోనికి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా రాజ్యాంగం తీసేద్దాం, దాదాపు 2000 సంవత్సరాల నుంచి దీనికోసమే కదా మనం ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఓపెన్గా ప్రకటన చేయకండి, బహిరంగ ప్రకటన చేయకండి. మనం బీజేపీ రాజ్యాధికారం చేజిక్కించుకున్న వెంటనే ఈ యొక్క రాజ్యాంగాన్ని తొలగిస్తాం, మన యొక్క హిందూ రాజ్యాన్ని మనం ఏర్పరుస్తామని బహిరంగంగా వడోదరాలో ప్రకటన చేశారు. కాబట్టి ఈ సమయం ముందు దేశ ప్రజలు మేల్కోవాలి, దేశ ప్రజలు చైతన్యవంతులు కావాలి. నాకెందుకులే, ఎవరో చేస్తారంటే రేపటి నాడు నీకే ఆ యొక్క వినాశనం కలిగేది, నీకే ఆ యొక్క ప్రమాదం కలిగేది. నీ పిల్లల భవిష్యత్తు నువ్వు చూడలేవు, నీ చర్చస్ నువ్వు చూడలేవు, సువార్తకు ఆటంకాలు ఏర్పడతాయి. బానిస బ్రతుకుల్లోనికి ప్రజలందరూ కూడా వెళ్ళే పరిస్థితులు ఏర్పడుతుంటున్నాయి. ఒకసారి హిందూ రాజ్యంగా ఏర్పడిందంటే ఆ రాజ్యంలో మళ్ళీ అగ్రవర్గం, అధమ వర్గాలన్నీ అగ్రవర్గానికి సేవలు చేస్తూ బ్రతకాలి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్న సందర్భాల్లో దేశ ప్రజలు మేల్కోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి కంకణం కట్టుకోవాలి. ఈ 20 రోజుల్లో ఎన్నికల్లో మీరు ఏ పాలకుల్ని ఎంచుకుంటారో ఆ పాలకులను బట్టి రాజ్యాంగం ఉంటుందా పోతుందా తెలుస్తుంది. కాబట్టి దేశ పౌరులారా, బాధ్యత వహించి మీ ఓటు వేయండి. ఈ ఎన్నికలు పార్టీల మధ్యలో కనబడతలేదు, ఈ ఎన్నికలు రాజ్యాంగం ఉంచాలా రాజ్యాంగం తీసేయాలా అనేటటువంటి 2 భావనల మధ్యలో కనబడుతున్నాయి. మీరు రాజ్యాంగం ఉంచాలా అనేటటువంటి వారైతే రండి, రేపు రోజు జరుగుతున్నటువంటి ఐక్య మహావేదికకు మీరు కదలు రండి. మైనారిటీలు, క్రైస్తవులు, దళితులు, ఎస్టీలు, ఎస్సీలు, నిమ్న వర్గాలు, అనేకమైన ప్రమాదాలు గురికానైనటువంటి ప్రజలందరూ కలిసి 27వ తేదీ మహబూబ్ నగర్ ఎంబీసీ మిషన్ కాంపౌండ్లో జరుగుతున్నటువంటి మహాసభకు తరలి రండి. మన గళాన్ని వినిపిద్దాం, ఢిల్లీ వరకు మన స్వరాన్ని వినిపిద్దాం, మన యొక్క ఐక్యతను కనపడతాం, దేశాన్ని మనం కాపాడుకుందాం, రాజ్యాంగాన్ని మనం నిలబెడదాం. జై మసీకి. ప్రైజ్ గాడ్.